హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఈరోజే మాట్లాడుకుంటున్నాం అంటే ఈ కొన్ని అమెండ్మెంట్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కీమ్స్ తీసేశారు. అసలు ఎందుకు తీశారు? అసలు ఫస్ట్ ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటి, ఎవరికి బెనిఫిట్, ఏం చేయాలనేది ఫస్ట్ బ్రీఫ్గా చూసి అమెండ్మెంట్స్ ఏమొచ్చాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే మన దగ్గర ఉన్న గోల్డ్, ఎవరైనా సరే మన దగ్గర ఉన్న గోల్డ్ మనం ఐడియల్గా ఇంట్లో ఊరికే ఉంది, దాన్ని ఏదైనా సెక్యూర్డ్గా పెట్టుకోవాలి లేదా కొంచెం ఇంట్రెస్ట్కి ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ కోసం డిపాజిట్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి. మనం బ్యాంకులో ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో పెట్టుకుంటే ఇమీడియట్గా క్యాష్ ఏం రాదు మనకి, కానీ మనకి మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఇయర్లీ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇట్స్ లైక్ గోల్డ్ డిపాజిట్. మనకి దీన్ని సేవ్ చేసినందుకు గోల్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అయితే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పీరియడ్ ఎలా ఉంటుందంటే, ఇది యూజువల్లీ 2015లో లాంచ్ చేశారు. ఈ స్కీమ్ని 2015లో లాంచ్ చేసిన వాళ్ళు 3 పీరియడ్స్ని డెడికేట్ చేశారు. ఒకటి 1 to 3 years స్కీము, 5 to 7 years స్కీము, 12 to 15 years స్కీము. ఇటు చూపించుకో. 12 to 15 years స్కీమ్ ఈ స్కీమ్. అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ స్కీమ్ ఒకటే ఉంచి ఈ రెండిటిని రిమూవ్ చేసేసారు. అసలు ఎందుకు పెట్టారు, ఎందుకు రిమూవ్ చేశారు, అది కూడా వెరీ తక్కువ పీరియడ్లో ఎందుకు చేసేసారు అంటే సింపుల్ లాజిక్. మనం గోల్డ్ లాంగ్ టర్మ్ ఎవరం కూడా వేరే బ్యాంకుల్లో కానీ ఎక్కడ కానీ పెట్టుకో, అందుకు ఈ స్కీమ్ని పెద్దగా ఎవరు ఆఫ్ చేసుకోలేదు. కాకపోతే ఈ 1 to 3 years షార్ట్ టర్మ్ పీరియడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇక మీదటైనా దీన్ని ఆఫ్ చేసుకుంటే మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎలా అనేది నేను చెప్తాను. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మన ఇంట్లో బంగారం పెట్టుకొని భయపడుతూ ఉండక్కర్లేదు, హ్యాపీగా బ్యాంక్లో పెట్టుకోవచ్చు. బ్యాంకు వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇమీడియట్గా క్యాష్ వచ్చేస్తుంది అంటే రాదు, మనకి ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ 1 year సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 years సెలెక్ట్ చేసుకోవచ్చు, 3 years సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ మీకు మన గోల్డ్ మనకు వచ్చేస్తుంది, ఎటువంటి క్యాష్ రాదు. అయితే ఎర్లీ విత్డ్రా చేస్తే ఏమన్నా అవుతుందంటే ఖచ్చితంగా ఈ 1 year అయితే 1 yearలోనే చేయాలి, 2 year అయితే 2 yearలో చేయాలి, 3 year అయితే 3 year ఖచ్చితంగా మనం గోల్డ్ బ్యాంక్లో ఉంచాలి. ముందుగా తీసేస్తే కనుక ఇంట్రెస్ట్ తగ్గుతుంది అండ్ పెనాల్టీ కూడా డిడక్ట్ చేస్తారు, పెనాల్టీ కూడా ఛార్జ్ చేస్తారు. అయితే ఈ వై అంటే ఎందుకు ఈ వై అని పెట్టారంటే ఈ రెండిటిని ఎందుకు తీసేశారు? సింపుల్. యూజువల్గా పెట్టింది 5 to 7 years, 12 to 15 years లాంగ్ పీరియడ్. ఇప్పుడు ఉన్న గోల్డ్ రేట్స్ వివచ్చంగా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అండ్ ఆల్సో ఇంపోర్ట్స్ ఎక్కువైపోతున్నాయి. గోల్డ్ ఇంపోర్ట్ని రెడ్యూస్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ 2 yearsని తీసేసి ఈ 1 year పైగా ఎవరో కూడా ఆప్ట్ చేసుకోవట్లేదు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ చాలా మందికి తెలియదు, దీనివల్ల అడ్వాంటేజెస్ తెలియదు, సో ఎవరికి పెద్దగా అవేర్నెస్ లేదు. సో ఈ 2 స్కీమ్లు మాత్రమే తీసేసి 1 to 3 years మాత్రం వచ్చారు. అండ్ నెక్స్ట్ క్యాష్ చెప్పాను కదా, ఇమీడియట్ క్యాష్ ఏం రాదు మనకి, ఓన్లీ ఇంట్రెస్ట్, అది కూడా క్వార్టర్లీ, మంత్లీ, ఇయర్లీ ఇంట్రెస్ట్ మాత్రం వస్తుంది. ఇంట్రెస్ట్ పెద్దదిగా వస్తుంటే ఏం రాదు, 0.25% నుంచి 0.5% నుంచి 2.5% వరకు మాత్రమే వస్తుంది. ఎందుకు మనం అంత తక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి అంటే సెక్యూరిటీ ఆఫ్ గోల్డ్. మన ఇంట్లో పెట్టుకుని దొంగతనం అయిపోయిందో లేకపోతే ఏదో అయిపోయిందో అని బదులు మన గోల్డ్ తీసుకెళ్ళి సెక్యూర్డ్గా బ్యాంక్లో పెట్టుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ మన లాకర్లో పెట్టుకునే కంటే, లాకర్లో కూడా సేఫ్ కాదు గోల్డ్, ఓన్లీ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో మాత్రమే సేఫ్. అయితే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి గోల్డ్ లోన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ పర్పస్ ఇమీడియట్ క్యాష్ వస్తుంది. ఇమీడియట్ క్యాష్ కోసం గోల్డ్ లోన్ ఆఫ్ చేసుకుంటాం. అయితే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో ప్యాసివ్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ కోసం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని ఆఫ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇక్కడ పే చేయాలి, ఇక్కడ మనకి రిసీవ్ అవుతుంది, అంతే కదా. గోల్డ్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ పే చేస్తాం, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ మనకు వస్తుంది. నెక్స్ట్ లాకిన్ పీరియడ్. గోల్డ్ లోన్కి నో లాకిన్ పీరియడ్ ఏ ఉండదు, మీరు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కంప్లీట్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. జిఎంఎస్ అలా కాదు, ఖచ్చితంగా లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ లాకిన్ పీరియడ్ టైంలో మాత్రమే మనం మళ్ళీ తిరిగి మన గోల్డ్ని తీసుకోవచ్చు. అప్పటిదాకా మనకి గోల్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ ఉంటుంది. అయితే ఇంకొకటి చాలా మందికి అవేర్నెస్ తెలియదు ఏంటంటే జిఎంఎస్ అండ్ గోల్డ్ లోన్ రెండు ఒకేసారి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు.
మనము గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద డిపాజిట్ చేస్తే మన గోల్డ్ ని మనకి గోల్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ పెట్టుకుని మనం గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. దీన్నే బ్యాక్డ్ లోన్ అంటాడు, గోల్డ్ బ్యాక్డ్ లోన్ అంటారు. దీని కింద మనం ఖచ్చితంగా గోల్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ పెట్టి మనం ఇస్ంట్ ఇట్ అడ్వాంటేజ్, హ్యాపీగా మనం గోల్డ్ సేవ్ గా ఉంటుంది. ఆ గోల్డ్ ద్వారా వచ్చిన డిపాజిట్ సర్టిఫికేట్ పెట్టుకుని లోన్ కూడా తీసుకోవచ్చు. రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు నేను డిపాజిట్ చేసేస్తే లాకింగ్ పీరియడ్ ఉంది, పైగా 3 years వరకు తీయకూడదు, నాకు సడన్ గా అవసరం వస్తే గోల్డ్ లోన్ ఎలా తీసుకోవాలి అనే అనుమానం ఉంటుంది మీకు. అలాంటి అనుమానం ఇవ్వక్కర్లేదు. గోల్డ్ డిపాజిట్ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు అప్ టు 75% ఆఫ్ వాల్యూ ఆఫ్ గోల్డ్ వరకు లోన్ తీసుకోవచ్చు. యూజువల్ గా కూడా గోల్డ్ లోన్ అంతే ఇస్తారు, 75%, 90%. 90% అయిపోయింది అనుకోండి, ఇంట్రెస్ట్ ఎక్కువ పెంచుతారు. మీరు అలాగా తీసుకోవచ్చు. అయితే మీరు జిఎంఎస్ స్కీమ్ కింద చేయాలంటే ఏం చేయాలి? ఆ గోల్డ్ లోన్ క్లోజ్ చేసుకుని ఆ గోల్డ్ సర్టిఫికేట్ పట్టుకొని, డిపాజిట్ సర్టిఫికేట్ పట్టుకొని మళ్ళీ స్కీమ్ కి క్లోజ్ చేసుకోవచ్చు. ఇది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఇప్పుడు మనకి ఉన్నది అవైలబుల్ ఓన్లీ 1 to 3 years షార్ట్ టర్మ్ డిపాజిట్ మాత్రమే. లాంగ్ టర్మ్ తీసేశారు, ఎందుకంటే మనమే సరిగ్గా ఆఫ్ చేసుకోలేదు కాబట్టి. అఫ్ కోర్స్ అంతకాలం మన గోల్డ్ మనం పెట్టుకోం కాబట్టి అలాగా. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్.